Good morning, everyone. Today we are going to learn about three phases. They are supposed to, used to, and likely to. The first one, supposed to. Supposed to అంటే ఎక్స్పెక్టేషన్, ఆబ్లిగేషన్ లేదంటే ప్లాన్. సపోజ్డ్ టు అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఎక్స్పెక్టేషన్, ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడము. ఆబ్లిగేషన్, ఏదైనా ఆబ్లిగేషన్ తప్పకుండా చేయాల్సిన పని. అలాగే ఏదైనా ప్లాన్ ఉంటే దాని గురించి, ఏదైనా ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ కానీ ఏదైనా ఉంటుంది కదా, సో ఆ ప్లాన్ గురించి అనమాట. సపోజ్డ్ టు అంటే ఎక్స్పెక్టేషన్, ఎక్స్పెక్ట్ చేయడము. ఆబ్లిగేషన్, తప్పకుండా చేయాల్సిన పని ఏదైనా ఉంటే అది ఆబ్లిగేషన్. అలాగే ప్లాన్. నెక్స్ట్ యూజ్డ్ టు అనేది పాస్ట్ హ్యాబిట్స్, పాస్ట్ సిచ్యువేషన్ గురించి మాత్రమే మాట్లాడుతుంది అనమాట, ప్రజెంట్లోకి రాదు. నేను అప్పుడు అలా చేస్తూ ఉండేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. అప్పుడు అలా ఉండేవాడిని, ఇప్పుడు అలా లేను. అప్పుడు బాగా పరిగెత్తేవాడిని, ఇప్పుడు పరిగెత్తట్లేదు. అలాగా యూజ్డ్ టు అనేది పాస్ట్ హ్యాబిట్స్, పాస్ట్ సిచ్యువేషన్స్ గురించి అనమాట. నెక్స్ట్ లైక్లీ టు అంటే జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రాబబిలిటీ అనమాట. ప్రాబబిలిటీ లేదంటే లైక్లీహుడ్ అనమాట. ఇది లైక్లీ టు. సో అలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి, ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడానికి లైక్లీ టు అనే ఫ్రేజ్ అని ఇది చేస్తాము. దీస్ ఆర్ ద త్రీ ఫేజెస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. సపోజ్డ్ టు, యూజ్డ్ టు అండ్ లైక్లీ టు. ఇది ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్డ్ టు అంటే ఏమనుకున్నాము? ఆబ్లిగేషన్ కానీ, ఎక్స్పెక్టేషన్ కానీ, రూల్ కానీ ఏదైనా ఉంటుందన్నమాట. సో అదేనా ప్లాన్ కానీ. సపోజ్ టు. సో ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ద రిపోర్ట్ ఈజ్ సపోజ్డ్ టు బీ ఫినిష్డ్. ద రిపోర్ట్ ఈజ్ సపోజ్డ్ టు బీ ఫినిష్డ్ అంటే ఫినిష్ అయి ఉండాల్సింది. సో ఈ విధంగా. నెక్స్ట్ యూజ్డ్ టుకి ఎగ్జాంపుల్ చూద్దాం. యూజ్డ్ అంటే ఏంటి? పాస్ట్ హ్యాబిట్స్ అని చెప్పుకున్నాం కదా, పాస్ట్ స్టేట్ కానీ పాస్ట్ హ్యాబిట్స్ కానీ. సో ఐ యూజ్డ్ టు లివ్ ఇన్ లండన్. నేను లండన్లో ఉండేవాడిని. లండన్లో, ఇప్పుడు కాదు, అప్పుడు లండన్లో ఉండేవాడిని, ఇప్పుడు కాదు. సో అప్పుడు ఉండేవాడిని. నెక్స్ట్ లైక్లీ టు అనేది ఏంటి? పాసిబిలిటీకి లేదంటే ప్రాబబిలిటీకి వాడతాము. సో ఎగ్జాంపుల్, ఈజ్ లైక్లీ టు కంప్లీట్ హిస్ వర్క్ ఆన్ టైమ్. విల్ సీ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్, ఓన్లీ ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, యూ ఆర్ సపోజ్డ్ టు వేర్ ఎ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్. మీరు సీట్ బెల్ట్ ధరించి ఉండాల్సింది ఎప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు. యు ఆర్ సపోజ్డ్ అంటే మీరు తప్పకుండా ఎక్స్పెక్టెడ్ అనమాట. అది ఎక్స్పెక్టెడ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? సో పోలీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, అందరూ అనమాట. ఎవరైనా సరే, కార్ డ్రైవర్ అనేవాడు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలనేది ఎక్స్పెక్టేషన్ అనమాట, కామన్ ఎక్స్పెక్టేషన్ అది. నెక్స్ట్, ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ సాటర్డే వెన్ ఐ వాస్ ఇన్ హై స్కూల్. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఎవ్రీ సాటర్డే, ప్రతి సాటర్డే ఏం చేస్తూ ఉండేవాడిని? క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఆడట్లేదు. ఎందుకని? ఇప్పుడు లేదనమాట, ఇప్పుడు కాదు. ఐ యూజ్డ్ టు. ఎందుకు యూజ్డ్ టు అంటే ఏంటి? పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్పుడు పాస్ట్ గురించే చెప్తున్నాము. సో ఐ యూజ్డ్ టు, అప్పుడు నేను క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. ఎప్పుడు? ఎవ్రీ సాటర్డే అనమాట. తర్వాత నెక్స్ట్, ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్ లేటర్ దిస్ ఆఫ్టర్నూన్. ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్ లేటర్ దిస్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఆఫ్టర్నూన్ ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్ అనమాట. ఇది వర్షం పడేలా ఉంది. ఇప్పుడు వెదర్ ఉంది, మనం వెదర్ చూస్తాము, బాగా క్లౌడీగా ఉంది, మబ్బులు వచ్చేసినాయి. చూసి ఏమనుకుంటాము? ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్, వర్షం పడడానికి అవకాశం ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ అంటాం కదా, ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఫ్యూచర్ యాక్షన్ గురించి చెప్తున్నాము. ప్రజెంట్ కంటిన్యూస్లో ఫ్యూచర్ యాక్షన్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ అంటే ఇంకా పడట్లేదు. మామూలుగా ప్రజెంట్ కంటిన్యూస్ దేనికి వాడతాము? ఓకే, ఐఎమ్ వాచింగ్ ఏ మూవీ, ఐఎమ్ ఈటింగ్ ఫుడ్, ఐఎమ్ రైటింగ్ నోట్స్, ఈ విధంగా జరుగుతూ ఉన్న పనులు చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాము. కానీ ఇక్కడ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ మేబీ టుమారో. ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ టుమారో, ఓకే అని చెప్పన్నామనుకో, రేపు వర్షం పడడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి అనమాట. సో అలాగా ఈ విధంగా ఇట్ ఈస్ అంటే సిమిలారిటీ చెప్తున్నాను మీకు. ఫ్యూచర్ పాసిబిలిటీ అనమాట ఇది. లైక్లీ టు అనేది లైక్ ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్, ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ టుమారో, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఆఫ్టర్ 2 days, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఆఫ్టర్ 2 days. ఈ విధంగా ఆ పాసిబిలిటీ చెప్పడానికి వీలుంటుంది అనమాట. సిమిలారిటీ ఉంది. ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో అనే దానికి, అలాగే ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్ అనే దానికి అనమాట. సో ఈ విధంగా ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్ లేటర్ దిస్ ఆఫ్టర్నూన్ అంటే ఇది లేటర్ దిస్ ఆఫ్టర్నూన్ వర్షం పడడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పడం అనమాట. నెక్స్ట్, లైక్లీకి ఆపోజిట్ అన్లైక్లీ కూడా ఉంది. ఎగ్జాంపుల్ దాన్ని కూడా చూద్దాం ఒకటి. ఓకే, షీ ఈజ్ అన్లైక్లీ టు అరైవ్ బిఫోర్ 8 o'clock బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్. ఆమె 8 o'clock కల్లా ఆమె ఇక్కడ రావాలి, మన ప్లేస్కి రావాలి, మనం ఉన్న ప్లేస్కి రావాలి, ఫంక్షన్కి రావాలి, ఈవెంట్కి రావాలి. కానీ వస్తుందా అంటే రావట్లేదు. రాలేకపోవచ్చు. అన్లైక్లీ అంటే రాదు అని చెప్పట్లేదు, కంప్లీట్గా రాదు అనేది చెప్పట్లేదు, రాలేకపోవచ్చు అని మాత్రమే చెప్తున్నాం అన్నమాట. షీ ఈజ్ అన్లైక్లీ టు అరైవ్ బిఫోర్ 8 o'clock. ఎందుకు? కారణం ఏంటి? రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ ఉండడం వల్ల, ట్రాఫిక్ హెవీగా ఉండడం వల్ల షీ ఈజ్ అన్లైక్లీ టు కమ్.
బిఫోర్ 8 o'clock. రాలేకపోతుంది అని చెప్తున్నాం కానీ రాదు అని ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము అనమాట. సో ఇది పాసిబిలిటీ కదా, పాసిబిలిటీ కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పలేము. ప్రాబిలిటీ, పాసిబిలిటీ. సో దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ వీ హ్యావ్ లెర్న్ టుడే. దే ఆర్ సపోజ్డ్ టు, యూజ్డ్ టు అండ్ లైక్లీ టు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను మీకు అవి ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి, ఆ డౌట్స్ మీద క్లారిటీ ఇవ్వడానికి, వీడియో ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ కుమ్మరపాలెం సెంటర్లోని కుమ్మరపాలెం సెంటర్ నుంచి 4 స్తంభాలు రావాలి. 4 స్తంభాల సెంటర్ నుంచి కొంచెం లోపలికి అనమాట, శంకర మఠం. ఇట్ ఈస్ మెయిన్ రోడ్ నుంచి ఒక 5 minutes ఆఫ్ వాకబుల్ డిస్టెన్స్. సో చక్కగా నేర్చుకోవచ్చు. ఫ్లూయెన్సీ అనేది బాగా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. హౌస్ వైఫ్స్ కానీ, జాబ్ చేసేవాళ్ళు కానీ, స్పెషల్గా ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే స్టూడెంట్స్ కానీ, స్పెషల్గా దోస్ హు ఆర్ స్టడీయింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ డిగ్రీ, ఫైనల్ ఇయర్ డిగ్రీ కానీ, ఫైనల్ ఇయర్ ఏదైనా కానీ, బీటెక్ కానీ, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు జాబ్స్కి అటెండ్ అవ్వాలి కదా, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి కదా. ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు, లేకపోతే ప్లేస్మెంట్స్కి అటెండ్ అయినప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. కొంచెం టైం ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి తప్పకుండా అటెండ్ అయ్యి ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే లైఫ్లో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఓన్లీ ఇంటర్వ్యూకని కాదు, తర్వాత కూడా మనం ఏదైనా జాబ్ చేస్తున్నారు అంటే తప్పకుండా ఇది కావాలి ఇంగ్లీషు. సో న్యాచురల్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నీడెడ్. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా నేర్పించబడతాయి. ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. తప్పకుండా జాయిన్ అవ్వండి అండ్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. చేంజ్ ద వే ద వరల్డ్ లుక్స్ ఎట్ యూ. ప్రపంచం మిమ్మల్ని చూసే విధానాన్ని మీరే మార్చుకోవాలి, ఎవరు మార్చలేరు.